హలో, నమస్తే ఆల్. వెల్కమ్ టు సెకండ్ ఇన్సైట్. ఈరోజు మనం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి డిస్కషన్ చేసుకుందాము. మనము హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే మనకు అవసరం ఉంటుందో, అంటే మనకు మనకి ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హాస్పిటల్కి అప్రోచ్ అవుతుంటాం. ఈ హాస్పిటల్కి అప్రోచ్ అయ్యేటప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏమవుతుందని అంటే, ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు నెట్వర్క్లో ఉందా లేదా హాస్పిటల్ మనకు ఐడియా ఉండదు. అలాంటి సందర్భాల్లో నెట్వర్క్లో ఉన్నా లేకున్నా నియరెస్ట్ హాస్పిటల్ అప్రోచ్ కావడం బెటర్. ఎందుకనంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం నెట్వర్క్లో ఉంది అని దూరంగా వెళ్ళడం అనేది ఒక రిస్క్ తీసుకున్న సినారియో అవుతుంది. అలా కాకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్ చూసుకోండి. దగ్గరలో ఉన్న హాస్పిటల్ లక్కీగా మన నెట్వర్క్లో ఉందనుకోండి, 100% మన క్యాష్లెస్ అయిపోతుంది. ప్లస్ ఇప్పుడు IRDA కూడా ఒక క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈవెన్ నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా ఏమవుతుందనంటే ఎనీవేర్ ఎవ్రీవేర్ అనే ఫెసిలిటీ వస్తుంది. నాన్ నెట్వర్క్ అయినా కానీ వాళ్ళు మన దగ్గర డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వాళ్ళు సబ్మిషన్ చేస్తే వాళ్ళకి క్యాష్లెస్ ఫెసిలిటీ వస్తుంది. ఆల్రెడీ నెట్వర్క్ ఉన్న హాస్పిటల్ అయిందనుకోండి, అక్కడ డాక్టర్ ఫస్ట్ కన్సల్ట్ అయిన తర్వాత ఎవ్రీ హాస్పిటల్ ఏమవుతుందంటే ఒక ఇన్సూరెన్స్ హెల్ప్ డెస్క్ ఉంటుంది. ఇన్సూరెన్స్ హెల్ప్ డెస్క్లో డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు డాక్టర్. అంటే ఓపీడీలో పాజిబుల్ ఉందనుకోండి, మీకు అవుట్ పేషెంట్ పేషెంట్స్లో కన్సల్టేషన్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చి మెడికేషన్ ఇచ్చేసి ఓకే వెళ్ళిపోమని చెప్తాడు. అలా కాకుండా ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు IP అడ్మిషన్ పడుతుంది. ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్ కావాలనిపిస్తుంది. మెడికల్ కావచ్చు, సర్జికల్ కావచ్చు. ఈ మెడికల్ సినారియోలో ఏమవుతుంది, సర్జికల్ సినారియోలో చెప్తాను. మెడికల్ సినారియోలో మనకు ఆల్రెడీ బయట అవుట్ పేషెంట్ చూసుకొని తగ్గకుండా ఈ కన్సల్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు ముందున్న డాక్యుమెంట్స్ మనం క్యారీ చేసుకొని రావాలి దీంట్లోకి. అదే ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు ఇక్కడే ఫస్ట్ కన్సల్టేషన్ కాబట్టి ఈ డాక్టర్ ఒక కన్సల్టేషన్ చూసి మనకు ఒక కన్సల్టేషన్ పేపర్స్ ఇస్తాడు. ఈ కన్సల్టేషన్ పేపర్ తీసుకొని వెళ్ళి సేమ్ హాస్పిటల్లో ఇన్సూరెన్స్ హెల్ప్ డెస్క్ ఉంటుంది కదా, ఇన్సూరెన్స్ హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళేసి మన డాక్యుమెంట్స్ అన్నీ అక్కడ సబ్మిషన్ చేయాలి. ఇక్కడ మనకు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిషన్ చేయాలి, మనం ఎమర్జెన్సీలో ఇంటి దగ్గర నుంచి వచ్చినాం కదా, ఈ ఎమర్జెన్సీ కండిషన్లో ఏమవుతుందంటే ఎప్పుడే కానీ మనకు ఒక టైం ఉంటుంది, 24 hours టైం ఉంటుంది. 24 hours టైంలో ఆ ఇన్సూరెన్స్ హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకోండి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఫర్ క్యాష్లెస్ ఫెసిలిటీ యూటిలైజేషన్కి. ఫస్ట్ ఒకటి ఏంటంటే మనది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కార్డ్ ఆర్ పాలసీ కాపీ. దీంతో పాటు మన ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్. ఎందుకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అని అంటే KYC సబ్మిషన్ అనేది ఉందండి. ఎప్పుడైతే మనకి అబోవ్ 1 lakh ఉంటుందో ఈ KYC సబ్మిషన్ అనేది ఇంపార్టెంట్. అందుగురించే ఆధార్ కార్డు, పాన్ కార్డ్ అనేది ఎవ్రీ హాస్పిటల్ అడుగుతూ ఉంటారు. చాలా వరకు మనకు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అడగగానే ఏమవుతుంది అంటే మనం ఒక ప్యానిక్ మోడ్లోకి వెళ్తాం, వీళ్ళు ఏమైనా మిస్యూజ్ చేస్తారేమో అని. అట్లా మిస్యూజ్ ఏం చెయ్యరు. మీరు ఎప్పుడైతే ఆధార్, పాన్ కార్డ్ ఇస్తున్నప్పుడు దాని మీద ఒక క్లియర్గా రాయండి, ఇది ఓన్లీ ఫర్ ఇన్సూరెన్స్ పర్పస్. అండ్ పాన్ కార్డ్లో కూడా సేమ్ ఫోటో కాపీస్ ఇస్తాం కదా, ఫోటో కాపీ మీద దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ హెల్త్ ఇన్సూరెన్స్ పర్పస్ అని రాయండి. రాసి సైన్ చేసి వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చేసేయండి. ఇక్కడ దీంతో పాటు ఈ 2 డాక్యుమెంట్స్తో పాటు మనకి ఇంకా అదర్ డాక్యుమెంట్స్ ఏముంటాయంటే, మీ దగ్గర ఏదైనా మెడికల్ డాక్యుమెంట్ సపోర్ట్ ఇంకా రేడియాలజికల్ కానీ, బ్లడ్ ఇన్వెస్టిగేషన్ కానీ అలాంటి రిపోర్ట్స్ ఉంటే ఈ సబ్మిషన్ చేయండి. ఇంకొకటి ప్రియాత్ ఫామ్ ఉంటుంది. అక్కడ ప్రియాత్ ఫామ్ ఎనీయో హాస్పిటల్ వాళ్ళు హెల్ప్ చేస్తారు, వాళ్ళే ఫామ్ అంతా ఫిల్ చేస్తారు. మన దగ్గర నుంచి ఒక సైన్ తీసుకుంటారు, ఆ సైన్ పెట్టండి ప్రియాథరేషన్ ఫామ్లో. ప్రియాథరేషన్ ఫామ్ సైన్ 1, సెకండ్ 1 మన ఆధార్ కార్డ్, థర్డ్ 1 ఈజ్ పాన్ కార్డ్, నెక్స్ట్ 1 అదర్ రిలవెంట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్. ఇదేంటంటే మెయిన్ మెంబరే ప్రపోజర్ ఉన్నప్పుడు, అంటే సేమ్ పేషెంట్ అండ్ ఇప్పుడు ప్రపోజర్ కూడా, అంటే హెల్త్ ఇన్సూరెన్స్లో ఎవరైతే మెయిన్ మెంబర్ ఉన్నారో ఆయన్నే ఇప్పుడు పేషెంట్ ఉంటే ఇదే కండిషన్. ఇంకొక సినారీలో ఏమవుతాయంటే ప్రపోజర్ వేరే ఉంటారు. అంటే మన ఇంట్లో ఒక పర్సన్, ఎల్డర్లీ పర్సన్ ఆర్ మేబీ ఫాదర్ కానీ మదర్ కానీ తీసుకొని ఉంటారు. తర్వాత డాక్యుమెంట్స్ డిపెండెంట్ వాళ్ళు పేషెంట్స్ ఉన్నారనుకోండి, ఈ సినారీలో ఏమవుతుందనంటే మన మెయిన్ మెంబర్ పాన్ కార్డు, ఆధార్ కార్డ్, దాంతోపాటు ఎవరైతే పేషెంట్ అడ్మిట్ అవుతున్నారో, డిపెండెంట్ వాళ్ళు అడ్మిట్ అవుతున్నారు కదా, వాళ్ళకు కూడా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్. ఇందాక చెప్పినట్టు సేమ్ అక్కడ కూడా దిస్ డాక్యుమెంట్ ఓన్లీ ఫర్ ఇన్సూరెన్స్ పర్పస్ అని రాయండి. రాసి వీళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చేయండి. డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇవన్నీ ఫామ్ ఫిల్ చేసి ఇవన్నీ ఒక ఆర్డర్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి కొరీ రేషియో తగ్గుతుంది, ప్లస్ రిజెక్షన్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే మనం ఒక ఆర్డర్లో పెట్టేస్తున్నాం, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి అన్ని డాక్యుమెంట్స్ ఇస్తున్నాం. ఎక్కడైతే ఈ డాక్యుమెంటేషన్ డిఫిషియన్సీ ఉంది అనుకోండి, అన్నెసరీ కొరీస్ అవుతాయి, మనకి అప్రూవల్ డిలే కూడా అవుతుంది. అందు గురించి ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వాలి. ఎప్పుడైతే ఈ ఇన్సూరెన్స్ హెల్ప్ డెస్క్ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు కన్సర్న్ TPA ఆర్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఈ డాక్యుమెంట్స్ అన్ని ఫార్వర్డ్ చేస్తారు.
ఫార్వర్డ్ చేసిన తర్వాత కన్సర్న్ టీపీఏ ఆర్ ఇన్సూరెన్స్ కంపెనీలో డాక్టర్స్ ఉంటారు. ఆ డాక్టర్స్ అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఈ పర్టికులర్ ఎలిమెంట్ ఆర్ పర్టికులర్ డిసీజ్ మన దాంట్లోకి ఫుల్ స్కోప్లోకి వస్తుంది అనుకోండి, వాళ్ళు అప్రూవల్ ఇస్తారు విత్ టర్మ్స్ అండ్ కండిషన్. ఏదైతే రూమ్ లిమిట్స్ ఉంటాయో ఆ రూమ్ లిమిట్స్ కానీ ఆర్ మ్యాక్స్ ఎలిమెంట్ లిమిట్ కానీ అంటే డిసీజ్ లిమిట్స్ కానీ అలా ఇచ్చేసి మెన్షన్ చేసి ఒక లెటర్ ఇస్తారు. అది ఇనిషియల్ అప్రూవల్ వస్తుంది మనకి. ఇనిషియల్ అప్రూవల్ వచ్చిన తర్వాత మనము అడ్మిషన్ ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు ముందే అడ్మిట్ అయి ఉంటాం. ఇన్ కేస్ ప్లాన్డ్ ఉందనుకోండి, ఒక్కసారి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయమనండి. హాస్పిటల్ హెల్ప్ డెస్క్ వాళ్ళని మీ అప్రూవల్ లెటర్లో మీ రూమ్ రెంట్ ఎంత వస్తుంది, ఏదైనా కండిషన్స్ ఉన్నాయా, కోపే ఉందా, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం కూడా మెంటల్గా ప్రిపేర్ అవుతాం. ఏమన్నా ఫండ్స్ అరేంజ్ చేసుకోవాలి కోపేకి, లేదు నా రూమ్ లిమిట్ జనరల్ వార్డే ఉంది కానీ నాకు షేరింగ్ రూమో సింగిల్ రూమో కావాలి, దానికి ఎంత డిఫరెన్స్ వస్తుంది. ఈ క్వరీస్ అన్నీ డౌట్స్ అన్నీ హాస్పిటల్ హెల్ప్ డెస్క్ ఉంది కదా, హెల్ప్ డెస్క్ ఎగ్జిక్యూటివ్ని అడగండి, ఆయన అన్ని క్లారిఫై చేస్తారు. ఆ టీం ఉంటుంది కదా, ఆ టీం మొత్తం క్లారిఫై చేస్తారు. ఈ క్లారిఫై చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అవుతే మనకి ఎప్పుడు కూడా బర్డన్ పడదు, ప్లస్ మనం మెంటల్గా ప్రిపేర్ అవుతాం. మన దగ్గర ఎంత పేమెంట్ ఎక్స్ట్రా పడుతుంది, రఫ్గా అట్లీస్ట్ అప్రాక్సిమేట్లీ సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ అనేది అరేంజ్ చేసుకోగలుగుతాం. ఇంకోటి డిశ్చార్జ్ టైంలో కూడా ఈజీగా ప్రాసెస్ ఫాస్ట్ అవుతుంది అండ్ డిశ్చార్జ్ డిలే కాకుండా ఉంటాయండి. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఫాలో అవుతూ ఉంటాయి. సేమ్ ఇనిషియల్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఒక 3 days హాస్పిటలైజేషన్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ మన అదేముండదు రెస్పాన్సిబిలిటీ. హాస్పిటల్ హెల్ప్ డెస్కే డాక్యుమెంట్స్లో ఇంకా ఫైనల్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తారు. ఫైనల్ బిల్ ప్రిపేర్ చేస్తుంది, డిశ్చార్జ్ సమ్మరీ ప్రిపేర్ చేసి ఫైనల్ బిల్, డిశ్చార్జ్ సమ్మరీ, ఇనిషియల్ అప్రూవల్ రిఫరెన్స్ నెంబర్తోని మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీ ఆర్ టీపీఎక్స్ షేర్ చేస్తారు. షేర్ చేసిన తర్వాత అగైన్ అక్కడ ఉన్న డాక్టర్స్ ఇవన్నీ వెరిఫై చేసి ఓకే ఇవి విత్ స్కోప్ ఆఫ్ పాలసీలో ఇన్ కేస్ ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఏమైనా డిస్క్రిపెన్సీ ఉందా ఆర్ సిమిలర్గా ఉందా చూసుకుంటారు. ఇన్ కేస్ వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే కొరీ రైజ్ చేస్తారు. మోస్ట్ 90% కొరీ డౌట్స్ ఏముండవు, ఎందుకంటే ఆల్రెడీ ఇనిషియల్ అప్రూవల్ ఇచ్చినాము. రిమైనింగ్ 10%లో డిఫరెన్సెస్ వస్తుంటాయి. ఎవ్రీథింగ్ ఫైన్ అని అనుకుంటే ఫైనల్ బిల్ ఇస్తారు. దాంట్లో కూడా అగైన్ సేమ్ దే విల్ మెన్షన్ ఎవ్రీథింగ్. కోపే ఏమన్నా ఉన్నా కానీ, రూమ్ రెంట్ ప్లస్ మనం ఎంత పే చేసుకోవాలి, మేబీ 5,000 పే చేయాలా ఆర్ మేబీ 0 పేమెంట్ ఉందా, లేదు 10,000 పే చేయాలా అనేది ఎవ్రీథింగ్. అక్కడ వచ్చిన తర్వాత కూడా మనకి స్టిల్ ఏమైనా డౌట్ ఉందనుకోండి, అక్కడ ఇన్సూరెన్స్ డెస్క్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర క్లారిఫికేషన్ తీసుకోవచ్చండి. ఇవన్నీ చేయడం వల్ల మనకి ప్రాసెస్ ప్రీ ఆథరైజేషన్ అప్రూవల్ ఫాస్ట్ అవుతుంది, కొరీ రెడ్యూస్ అవుతుంది, రిజెక్షన్ రెడ్యూస్ అవుతుంది అండ్ ఫాస్ట్ డిశ్చార్జ్ ప్రాసెస్ కూడా అవుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.